మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ మనం రిజర్వేషన్ అమలు చేయించుకుంటున్నాం. ఇప్పుడు అమలు జరుగుతున్న రిజర్వేషన్లకు పునాదులు పూనా ఒడంబడికలు పడ్డాయి. 1932 సెప్టెంబర్ 24 1932 సెప్టెంబర్ 24 ఆనాడు గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన ఒప్పందమే పూనా ఒడంబడిక ఎర్రవాడ జైల్లో. ఒకే దళితుల భవిష్యత్తు కోసం జరిగిన అంశం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఆధిపత్యం వహించిన వాళ్ళ ప్రయోజనాలకే పెద్దపీట వేయబడ్డది. ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో వాళ్ళ మాటలకే విలువనియబడ్డది. ఈ విషయం మర్చిపోదు. వాళ్ళ మాటలు ఏంటిది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించింది ఏంటి, వదులుకున్నది ఏంటిది? సాధించింది కమ్యూనల్ అవార్డు, వదులుకున్నది కమ్యూనల్ అవార్డు. బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా సాధించింది కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు అనేది మన జాతి దళిత వర్గాల చేతుల్లో 2 ఓట్లు ఉండడానికి దారితీస్తుంది. మన ప్రతినిధిని మన ఓట్లే ఎన్నుకోవాలి. జనరల్ ప్రతినిధిలో ఎన్నుకునేటప్పుడు మన ఓటు కూడా ఉండాలి. మన దళిత వర్గాల ప్రతినిధిని రిజర్వేషన్ స్థానంలో దళితులే ఎన్నుకోవాలి. అప్పుడు నిజమైన దళిత లీడర్, దళితుల కోసం పాటుపడే లీడర్ మాత్రమే అక్కడ గెలవడానికి దారితీస్తుంది. జనరల్ లో నిలబడే వాళ్లకు గెలవడానికి కూడా మన ఓటు పడాలి. మళ్ళీ అంటే అక్కడ మన ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడే వాళ్ళు కూడా గెలవడానికి దారితీస్తుంది.